హలో గైస్, ఈరోజైతే మనం ఎస్క్యూఎల్ డే 4 అయితే స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఎవరైనా నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూసేయండి. అండ్ ఆల్రెడీ నేను 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ఎస్క్యూఎల్ కోర్సుకి సంబంధించి. ఈరోజైతే డే 4 సంబంధించింది అయితే మనం చెప్పుకుందాం. ఇంకా లేట్ చేయకుండా మనం అయితే ఎటువంటి సోది చెత్త లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎందుకంటే మనం వీడియో చేసి చాలా రోజులు అయిపోయింది. సో వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఎప్పుడైనా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ కూడా చేయండి. సో ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళిపోతాయి. ఈరోజు నేను మీకు ఆల్రెడీ ఎస్క్యూఎల్లో కమాండ్స్ అనేవి నేను ఒక వీడియోలో చెప్పాను. ఆ వీడియోని కంటిన్యూషన్తో కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఆ కమాండ్స్ మీద. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. కమాండ్స్ అది డిస్క్రిప్షన్లో ఇస్తాను, క్లిక్ చేయండి. అది నేర్చుకున్నాక ఈ వీడియో అయితే చూడండి. ఈ వీడియోలో అయితే కమాండ్స్ అయితే చూసేద్దాం. కమాండ్స్ యాక్చువల్గా మనకి 4 టైప్స్ ఉంటాయి: డిడిఎల్, డిఎంఎల్, డిక్యూఎల్ అండ్ టీసీఎల్. ఇవి మనం ప్రీవియస్ వీడియోలో చెప్పాం. అదే ఆ కమాండ్స్ మనం ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చుకుందాం ఈరోజు. డిడిఎల్లో మనకి ఆల్రెడీ చెప్పాం కాబట్టి 5 కమాండ్స్ ఉంటాయి. ఈ కమాండ్స్ క్రియేట్, ఆల్టర్, డ్రాప్ అండ్ ట్రంకేట్, రీనేమ్. దీస్ ఆర్ ది 5 కమాండ్స్ ఆఫ్ ది డిడిఎల్. సో ఈ కమాండ్స్ చెప్పే ముందు మనం అయితే వేర్ కండిషన్ అయితే చూద్దాం. వేర్ కండిషన్ అంటే ఏంటంటే, ఏదన్నా మనకు పర్టికులర్ కమాండ్ ఇచ్చి దానికి ఒక కండిషన్ ఇచ్చామనుకోండి, ఆ కండిషన్ బేస్ చేసుకుని వర్క్ అవుద్ది అనమాట. ఎలాగంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఓటర్ ఉన్నాడు, ఓటు ఎలక్షన్లో జరిగింది అనుకోండి. ఆ ఓటు ఎలక్షన్లో మనకి ఏజ్ 18 గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు ఉన్న వాళ్ళే అలౌ. అలా తీసుకుంటే వేర్ అని కండిషన్ ఇవ్వాలి. అలా కండిషన్ ఇస్తే ఆ ఓటు క్యాండిడేట్ అనేవాడు అలౌ అనమాట ఓట్ ఎలక్షన్లో. సో అలా చెప్పడానికి వేర్ కండిషన్ అనేది యూజ్ చేస్తాం. నాట్ ఓన్లీ ఫర్ దిస్ వన్, ఎనీ ఆఫ్ దిస్ మీరైతే ఈ వేర్ని ఎక్కడైనా ఎస్క్యూఎల్లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ క్రియేట్ అంటే ఏంటి? మనం ఒక డేటాని క్రియేట్ చేయడం. అది ఎలాగంటే, సింటాక్స్ చూద్దాం. సింటాక్స్ అనేది క్రియేట్ ఎలా ఉంది. క్రియేట్ టేబుల్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఈ సింటాక్స్ అనేది ప్రీవియస్ వీడియోలో ఒక టేబుల్ని క్రియేట్ చేయాలంటే క్రియేట్ అనేది యూజ్ చేస్తాం. ఆ సింటాక్స్ అనేది ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఇలాగా నేను ఒక స్టూడెంట్ టేబుల్ క్రియేట్ చేయాలనుకున్నాను. ఆ స్టూడెంట్ టేబుల్ అనేది క్రియేట్ చేయాలంటే ఈ క్రియేట్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆల్టర్. ఆల్టర్ అంటే ఏంటంటే, క్రియేట్ చేసాం కదా ఈ టేబుల్లో మనం ఏమైనా చేంజెస్ చేయాలంటే ఆల్టర్ అనేది యూజ్ చేస్తాం. ఆ ఆల్టర్కే సింటాక్స్ అనేది ఇది. సో దిస్ ఇస్ ద సింటాక్స్ ఆఫ్ ది ఆల్టర్ టేబుల్ నేమ్, యాడ్ అనేది ఎందుకు యూజ్ చేశానంటే, ఒక డేటాని చేంజ్ చేస్తున్నాం కదా. ఆ డేటాని చేంజ్ చేయాలంటే ఒక డేటాని ఇంకోటి యాడ్ చేయాలి. ఆ డేటాని యాడ్ చేయాలంటే ఈ యాడ్ అనేది యూజ్ చేయాలన్నమాట. సో ఈ యాడ్ అనేది ఆ డేటాని యాడ్ చేస్తుంది. యాడ్ కాలమ్ 1లో డేటా టైప్ అది ఇచ్చుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ అంటే ఏంటంటే, యాక్చువల్గా డ్రాప్ అన్నా ట్రంకేట్ అన్నా ఒకటే. అంటే డ్రాప్ అన్నా డిలీట్ అన్నా ట్రంకేట్ అన్నా ఒకటే, కానీ సమ్ డిఫరెన్స్ ఉంటుంది వీటికి. డ్రాప్ అంటే ఏంటంటే, మనకి టేబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని డిలీట్ చేసేస్తుంది. సో ఏ ఇన్ఫర్మేషన్ ఉండదు. సో మనం ఇచ్చే బయట ఏదైతే టేబుల్కి కాలం నేమ్స్ ఇస్తామో ఇక్కడ, ఆ నేమ్స్ తప్పించి మిగతా అవన్నీ డిలీట్ చేస్తుంది అన్నమాట టేబుల్. ఇది ఎలాగంటే, డ్రాప్ అనేది ఇక్కడ నేమ్ అని ఇచ్చాను, ఇక్కడ నేమ్ 2 ఇచ్చాను. సో ఈ నేమ్ 2 మనకి ఇందులో ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా ఎంతో కొంత. ఈ ఇన్ఫర్మేషన్ అంతా డిలీట్ చేసేస్తుంది అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ సంబంధించి డిలీట్ చేస్తుంది, ఇదైతే డిలీట్ చేయదు. సో అది డ్రాప్ చేసే పని. ట్రంకేట్ అంటే ఏంటంటే, మొత్తం ఈ టేబుల్ మొత్తం డిలీట్ చేసేస్తుంది అనమాట. అది డ్రాప్కి ట్రంకేట్కి డిఫరెన్స్ అనమాట. సో దీస్ ఆర్ ది డిఫరెన్స్. రీనేమ్ అంటే ఏంటంటే, ఒక నేమ్ని మనం ఏదన్నా ఒక నేమ్ ఇచ్చామనుకోండి, చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఏదన్నా మనం
ఒక టేబుల్లో ఒక నేమ్ అయితే ఇచ్చాం. అది ఎలాగంటే ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ 1 అని తీసుకుని ఇక్కడ నేమ్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ నేమ్ని రీనేమ్ చేయాలి. అంటే ఈ నేమ్ వద్దు, నాకు ఈ నేమ్ తీసేసి అప్డేట్ చేయాలనుకున్నాను ఇంకో నేమ్, వేరే నేమ్. ఈ నేమ్ ప్లేస్లో వేరే నేమ్ అప్డేట్ చేయాలంటే ఈ రీనేమ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. దట్స్ అబౌట్ ది రీనేమ్. అండ్ దీస్ ఆర్ ది డిడిఎల్ కమాండ్స్. సో ఈ డిడిఎల్ కమాండ్స్ యూజ్ చేసుకుని మనం ఇప్పుడు కోడ్ అయితే రాద్దాం. సో నేనైతే ఎస్క్యూఎల్ ఓపెన్ చేస్తున్నాను. అందరూ ఎస్క్యూఎల్ అయితే ఓపెన్ చేయండి. మీకైతే ఈ సింటాక్స్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ సింటాక్స్ అయితే బాగా చూడండి, అప్పుడైతే మీకు కోడ్ ఈజీగా రాయడానికి సరిపోద్ది. ఓకే, నేనైతే ఇప్పుడైతే ప్రోగ్రామింగ్ అయితే చూద్దాం. ఒక టేబుల్ అయితే క్రియేట్ చేద్దాం. ఫస్ట్ క్రియేట్ టేబుల్ స్టూడెంట్ టేబుల్ అయితే క్రియేట్ చేస్తున్నాను నేను. సో క్రియేట్ స్టూడెంట్, మనం ఏమిద్దామంటే ఒక ఐడి అనేది ఇద్దాం. స్టూడెంట్కి రోల్ నెంబర్ అనేది ఉంటుంది కదా, రోల్ నెంబర్ అనేది తీసుకుంటున్నాను. రోల్ నెంబర్ అనేది ఇంటిజర్. సో ఇంట్ అనేది డేటా టైప్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్ నేమ్ వచ్చేసి వేర్కార్ కదా, వేర్కార్ అనేది తీసుకున్నాను. స్టూడెంట్ సిటీ అయితే తీసుకుందాం. సిటీ వచ్చేసి అది కూడా వేర్కార్ కదా, వేర్కార్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనం గ్రేడ్ అయితే తీసుకుందాం. స్టూడెంట్ గ్రేడ్ అనేది ఇంటిజర్ క్యారెక్టర్ టైప్. దీనికైతే సైజ్ అయితే తీసుకుందాం. దీంట్లో అయితే ఒక 2 డిజిట్స్ అయితే ఇచ్చేద్దాం. ఓకే, ఇక్కడైతే వేర్కార్కి అయితే మనం సైజ్ అయితే అలొకేట్ చేయాలి. సైజ్ వచ్చేసి 20 అయితే ఇచ్చాను. టేబుల్ అనేది డేటా ఇచ్చేసాం. ఇప్పుడు ఒక డేటా అనేది ఇన్సర్ట్ చేయాలి. టేబుల్ అనేది మనకి ఏ షేప్లో ఉంటుంది. ఇప్పుడు డేటా అనేది ఇన్సర్ట్ చేయాలి. సో ఇన్సర్ట్ చేయాలంటే మనకి ఇన్సర్ట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్ వచ్చేసి 1 తీసుకుందాం. 1, ఈ 1 అనేది రోల్ నెంబర్ కాబట్టి 1 అనేది తీసుకున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి నేమ్, స్టూడెంట్ యొక్క నేమ్ రామ్ అనేది తీసుకున్నాను. అండ్ స్టూడెంట్ యొక్క వచ్చేసి 60. గ్రేడ్ వచ్చేసి సి గ్రేడ్ అయితే తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సిటీ వచ్చేసి ఢిల్లీ అయితే తీసుకుందాం. ఓకే, ఇక్కడైతే క్రియేట్ అయింది. మనం ఒకసారి చెక్ చేద్దాం క్రియేట్ అయిందో లేదో. ఇక్కడైతే మనకి ఎర్రర్ వస్తుంది. స్టూడెంట్ డస్ నాట్ ఎగ్జిట్ అని వస్తుంది. ఓకే, ఇప్పుడైతే ఇదైతే ఇది తప్పు నొక్కేసాను, ఇది నొక్కాలి. ఓకే, 1 row is selected. ఒక రో క్రియేట్ అయింది కదా. అలాగా మనం ఇన్సర్ట్ అయితే చేద్దాం డేటాని. Ctrl+C నొక్కి మీకు ఇష్టం వచ్చిన డేటా అయితే ఇన్సర్ట్ చేయండి. ఓకే, నేనైతే ఒక 5 స్టూడెంట్స్ యొక్క డేటా అనేది తీసుకున్నాను. ఢిల్లీ, పూణే అండ్ చెన్నై అండ్ హైదరాబాద్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఢిల్లీ ఇచ్చేద్దాం. ఇక్కడ వచ్చేసి మార్క్స్ వచ్చేసి నేమ్ కూడా చేంజ్ చేద్దాం. చెర్రీ, అర్జున్, సాయి, రాజ్, రోహిత్ అయితే తీసుకుందాం. ఓకే, ఇలా అయితే తీసుకుందాం. ఇక్కడైతే 80 మార్క్స్ అయితే ఇచ్చేద్దాం. 80 మార్క్స్కి గ్రేడ్ వచ్చేసి బ్రీ. అండ్ అర్జున్ ఒక 30 అయితే ఇద్దాం. గ్రేడ్ వచ్చేసి ఫెయిల్. 35కి పాస్ కదా. సో ఇక్కడైతే 40 ఇద్దాం. గ్రేడ్ వచ్చేసి ఇక్కడ 90
ఇచ్చేసాను. సో గ్రేడ్ వచ్చేసి ఏ గ్రేడ్ అయితే ఇచ్చాను. ఓకే, ఇక్కడ అయితే మనకి స్టూడెంట్కి సంబంధించిన డేటా అయితే క్రియేట్ అయిపోయింది. దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, రో ఇస్ సెలెక్టెడ్, డన్. ఇప్పుడు సెలెక్ట్ టేబుల్ చూద్దాం ఎలా ఉందో. స్టార్ ఫ్రమ్ స్టూడెంట్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. అయితే ఆన్సర్ అయితే వచ్చింది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, మనకి DDL కమాండ్స్ ఏమేమి ఉన్నాయి యాక్చువల్గా మనం చూసాం కదా ఇందాక. DDL కమాండ్స్ క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్ అండ్ రీనేమ్ ఉన్నాయి కదా. క్రియేట్ అనేది ఇప్పుడు ఇక్కడ క్రియేట్ చేశాను కదా, చూసారా? ఒకసారి చూపిస్తాను చూడండి. క్రియేట్ అనేది ఇదిగోండి, క్రియేట్ అనేది ఇక్కడ యూజ్ చేయడానికి అండ్ ఒక్కొక్కసారి డేటా కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఇందులో. సో క్రియేట్ అనేది ఇదన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఆల్టర్ అంటే ఏంటో చూద్దాం. ఆల్టర్ అంటే ఏంటంటే ఒక డేటాని ఇన్సర్ట్ చేయడానికి. అంటే ఇది మనకి టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది కదా, ఒక డేటాని మళ్ళీ ఏమైనా చేంజెస్ ఏమైనా చేయాలంటే ఆల్టర్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి ఇక్కడ సింటాక్స్ రాస్తున్నాను. ఆల్టర్ టేబుల్ ఇచ్చి ఆల్టర్ టేబుల్ నేమ్ ఇవ్వాలి స్టూడెంట్. ఓకేనా, ఇక్కడ దాకా ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఇందాక చెప్పాను కదా, యాడ్ అనేది యూజ్ చేయాలి. యాడ్ అనేది యూజ్ చేస్తే మనకైతే ఈ యాడ్ అనేది యూజ్ చేస్తే ఆల్టర్ టేబుల్లో యాడ్ అవుద్ది ఒక డేటా అని చెప్పాను కదా. సో అదైతే ఇక్కడ చూపిస్తాను. యాడ్ ఏదో ఒక కాలం అనేది యాడ్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్కి సంబంధించి ఏజ్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నాను, అందుకని ఏజ్ అని ఇచ్చాను. ఏజ్ అనేది ఇంటిజర్ కాబట్టి ఒకసారి ఏజ్. ఇప్పుడైతే మనం రన్ చేసి చూద్దాం. ఓకే, క్రియేట్ అయింది. ఇప్పుడు మనం ఈ సెలెక్ట్ అనేది ఈ కింద అయితే రాద్దాం. ఇప్పుడు చూడండి, రన్ చేస్తున్నాను. ఓకే, ఐ వాంట్ టు రన్ దిస్ బటన్. స్టూడెంట్స్ 1, you have to update this 1. స్టూడెంట్స్ 1 అనేది తీసుకున్నాను ఇక్కడ. సో మనం అయితే ఇది తీసుకున్న తర్వాత మనం ఇది ఏజ్ అనేది యాడ్ చేసాం కదా, ఈ ఏజ్ అనేది రన్ చేస్తున్నాం. చూడండి, చూసారా? ఏజ్ అనేది యాడ్ అయింది, కానీ ఇందులో మనకి ఏ వాల్యూస్ రాలేదు. సో ఏజ్ అనేది యాడ్ అయింది కానీ ఏ వాల్యూస్ రాలేదు. ఆ వాల్యూస్ రావాలంటే మళ్ళీ ఇన్సర్ట్ అనేది యూజ్ చేయాలి. సో అప్పుడైతే మీకు వాల్యూస్ అయితే వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనకి చూస్తాం, ఇదైతే చూసాం. ఏంటిది? ఆల్టర్ కమాండ్ అనేది ఎలా వర్క్ అవుద్ది అనమాట. ఓకే, ఇప్పుడైతే మనం నెక్స్ట్ కమాండ్ వచ్చేసి డ్రాప్ కమాండ్ ఏంటంటే ఒక డేటాని ఏమన్నా డిలీట్ చేశానన్నా, ఇప్పుడు నేను ఆల్టర్ అనేది క్రియేట్ చేశాను కానీ ఇప్పుడు డిలీట్ చేశారనుకున్నాను. ఆల్టర్ని డిలీట్ చేయాలనుకున్నాను. డిలీట్ చేయాలంటే డ్రాప్ అనేది యూజ్ చేయాలి. డ్రాప్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక టేబుల్కి సంబంధించిన డేటాని రిమూవ్ చేసేదాన్ని డ్రాప్ అంటాం. ఆల్టర్తో వద్దు, మామూలుగా అయితే డ్రాప్ చేద్దాం. సో డ్రాప్ టేబుల్ స్టూడెంట్స్ 1 అనేది డ్రాప్ చేయాలనుకున్నాను. స్టూడెంట్స్ 1. సో ఇప్పుడైతే ఇది దీని కింద అయితే రాద్దాం. దీని కింద అయితే రాస్తున్నాను. మనకి ఇనీషియల్గా మీకైతే చూపిస్తాను చూడండి. ఇనీషియల్గా మనకు డ్రాప్ ఇవ్వలేదు. అప్పుడు ఎలా ఉంది? టేబుల్ ఇలా ఉంది కదా. ఇప్పుడు అయితే డ్రాప్ అనేది ఇచ్చాను.
సో టేబుల్ అనేది ఎలా అయిందో చూడండి, డిలీట్ అయిపోయింది, మనకైతే రాలేదు టేబుల్. సో ఇక్కడ ఇంతకు ముందు 5 rows అని ఉంది, ఇప్పుడు 0 rows, అంటే టేబుల్ డిలీట్ అయిపోయింది అనమాట. సో అది డ్రాప్ యొక్క యూజ్ అనమాట. ఒకవేళ అదే ప్లేస్లో ట్రంకేట్ అని యూజ్ చేశాను. ట్రంకేట్ ఏంటంటే మనకి టేబుల్ డిలీట్ అవుద్ది కానీ అక్కడ స్టూడెంట్స్ టేబుల్ అండ్ 1 స్టూడెంట్ డస్ నాట్ ఇది డస్ నాట్ ఎగ్జిస్ట్ అంది. సో మనమైతే ఓకే వచ్చింది, ఇది నొక్కేస్తున్నాను పొరపాటున, ఇదైతే క్లిక్ చేయాలి. ఇప్పుడైతే మనకి నల్ అనేది పోయింది, ఎందుకంటే తీస్తాను కదా. ఇప్పుడు ట్రంకేట్ అనేది ఇస్తున్నాను. ట్రంకేట్ అంటే టేబుల్లో లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది డిలీట్ చేసేస్తుంది, అందువల్ల ట్రంకేట్ అనేది యూజ్ చేస్తాం. స్టూడెంట్స్ 1 ఓకే, స్టూడెంట్స్ 1 ట్రంకేట్ టేబుల్ స్టూడెంట్స్ 1. ఇప్పుడైతే రన్ చేస్తాను, చూసారా సారీ 0 rows ఇది చూపిస్తలేదు కానీ టేబుల్లో ఉన్న డేటాని డిలీట్ చేసేది ఇది, టేబుల్ని డిలీట్ చేసేది ఇందాక డ్రాప్ అని చూపించాను కదా, అది డ్రాప్ మనకి ఇంటర్నల్గా జరిగిపోద్ది, ఇదంతా మనకి చూపిస్తుంది ఇక్కడ, కానీ 0 rows అనే ఎఫెక్టెడ్ అనేది వస్తుంది. ఇది ట్రంకేట్ డ్రాప్. ఇప్పుడు మనకి మనమైతే DDL కమాండ్స్ అనేవి చూసాం కదా, ఇవి DDL కమాండ్స్ సంబంధించినవి. సో ఇప్పుడు DML కమాండ్స్ అయితే చూద్దాం. DML కమాండ్స్లో 3 టైప్స్ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. ఇన్సర్ట్ అంటే ఒక డేటాని ఇన్సర్ట్ చేయడానికి ఇన్సర్ట్ అనేది యూజ్ చేస్తాం, మనం ఆల్రెడీ ఇన్సర్ట్ అనేది యూజ్ చేసాము కదా. సో ఇప్పుడు అప్డేట్, డిలీట్ అనేది చూద్దాం. యాక్చువల్గా మనం ఇన్సర్ట్ చెప్పే ముందు ఒక వేర్ కండిషన్ అనేది చెప్పుకున్నాం కదా. ఈ వేర్ కండిషన్ అనేది ఎక్కడ యూజ్ అవుద్ది అంటే చూపిస్తాను చూడండి. ఒక వేర్ కండిషన్ ఇవ్వాలి, ఆ వేర్ కండిషను మనం దేన్ని సెలెక్ట్ చేసుకున్నాము అని చూపిస్తుంది అనమాట. ఇప్పుడు నేనైతే ఒక వేర్ కండిషన్ అయితే చూపిస్తాను. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్, ఇందులో ఒక పర్టికులర్గా ఒక రేంజ్లోనే నేను వేర్ కండిషన్ ఇస్తున్నాను. సో వేర్ మార్క్స్ అనేవి గ్రేటర్ దాన్ 50 ఉన్న వాళ్ళందరే ప్రింట్ చేయాలనుకుంటున్నాను. వేర్ మార్క్స్ ఆర్ గ్రేటర్ దాన్ 50. సో ఇప్పుడు ఏమవుద్దంటే చూసారా మార్క్స్ ఇక్కడైతే 0 rows ఇందాక డిలీట్ చేస్తాం కదా, అందువల్ల మనకి అన్నీ పోయాయి. ఇప్పుడైతే ఫస్ట్ దీన్ని రన్ చేయాలి, రన్ చేద్దాం. ఓకే అండర్స్టాండ్, అర్థమైంది. ఇక్కడైతే మనం తీసేయాలి, అది ఇందాకదే డేటా స్టోరేజ్ ఆల్రెడీ ఇందులో బిల్ట్ అయిపోయి ఉంటుంది, అందువల్ల మనం తీసేసి కొత్తగా చేయాలన్నమాట. రన్ అయితే చేస్తాను, ఇంకేం లేవు కదా. ఓకే సో రన్ అయినాయి. ఇప్పుడు ఏంటంటే నేను వేర్ కండిషన్ అనేది ఇస్తాను, ఈ వేర్ కండిషన్ ఇచ్చాను. ఇప్పుడు రన్ చేయను చూడండి, వేర్ మార్క్స్ అనేవి గ్రేటర్ దాన్ 50 ఉన్న వాళ్ళే ఇచ్చింది. 60, 80, 90 ఇందులో మనకి 3 ఉన్నాయి మార్క్స్. సో 30 అనేది ఇవ్వలేదు, 40 ఇవ్వలేదు, ఓన్లీ 60, 80, 90 అనేవి ఇచ్చినాయి. సో ఇది వేర్ కండిషన్ యూజ్ చేసే పద్ధతి అనమాట. ఇలాగే మనం ఎక్కడన్నా వేర్ కండిషన్ యూజ్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ మార్క్స్, ఏదన్నా దేనికన్నా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం యూజ్ చేయాలనుకున్నానంటే ఇక్కడ సిటీ ఈక్వల్ టు ఢిల్లీ అని ఇద్దాం. సిటీ ఈక్వల్ టు ఢిల్లీ. ఓకే ఇలా ఇచ్చాను. ఇప్పుడు ఏంటంటే రన్ చేద్దాం. వేర్ క్లాజ్ ఓకే సెమీకాలన్స్ అయితే ఇచ్చేయండి. చూసారా ఢిల్లీ అనే సిటీ ఉన్న వాళ్ళ ఇద్దరే ప్రింట్ అయినాయి. ఇలా మనం వేర్ అనేది యూజ్ చేయాలన్నమాట.
ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మనం డిఎంఎల్ కమాండ్స్ చెప్పుకుంటున్నాం కదా. డిఎంఎల్ కమాండ్స్లో ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. ఇన్సర్ట్ అంటే మనకి ఆల్రెడీ చెప్పాను కదా మీకు. ఇన్సర్ట్ అంటే ఒక డేటాని ఒక టేబుల్లో ఇన్సర్ట్ చేయాలంటే మనం ఇన్సర్ట్ అనేది యూజ్ చేస్తాం. సో మనం ఒక డేటాని ఇన్సర్ట్ చేయడానికి అది ఆల్రెడీ నేను చెప్పేశాను. సో ఇప్పుడు ఏంటంటే అప్డేట్. అప్డేట్ అంటే సేమ్ రీనేమ్ లాగే ఒక డేటాని అప్డేట్ చేయాలన్నా మనం ఇదైతే యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 101 అనేది రోల్ నెంబర్ ఉందనుకోండి. నేను 102 అనేది రోల్ నెంబర్ అనేది ఇవ్వాలనుకున్నాను. ఈ 102 రోల్ నెంబర్ ఈ 102 అన్న రోల్ నెంబర్లో రీప్లేస్ చేయాలంటే ఆ అప్డేట్ అనేది యూజ్ చేయాలి మనం. సో అప్పుడు అప్డేట్ చేసిన తర్వాత ఇది పోయి ఇదైతే ఇక్కడికి వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు డిలీట్ అంటే ఏంటంటే మనకి సేమ్ డ్రాప్ అండ్ ట్రంకేట్ లాగే డిలీట్ కూడా. డిలీట్ అనేది ఒక డేటాని, ఇందులో ఉన్న డేటాని డిలీట్ చేసేయడానికి. ఇప్పుడు మనం వీటికి కోడ్ అయితే రాద్దాం. సో ఇదైతే తీసేద్దాం. చేసాం కదా. సో అప్డేట్, ఇక్కడ అప్డేట్ యూజ్ చేయడానికి అప్డేట్ సింటాక్స్ అనేది చూపిస్తాను చూడండి. అప్డేట్ చేయడానికి అప్డేట్ సింటాక్స్ ఎలా ఉంటుంది. ఇది ఇన్సర్ట్ సింటాక్స్ అనమాట. ఇది అప్డేట్, ఇదేమో డిలీట్. అప్డేట్ టేబుల్ నేమ్ అంటే స్టూడెంట్ అనే టేబుల్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ స్టూడెంట్ అనేది తీసుకోవాలి. సెట్ అంటే ఒక వాల్యూని సెట్ చేస్తున్నాం. సో ఇది మనకి కీవర్డ్ అనమాట. సెట్ అనేది కీవర్డ్, కాలం దాని యొక్క వాల్యూ. ఓకే, అది అప్డేట్ యొక్క సింటాక్స్. ఇప్పుడు మనం కోడ్ అయితే రాద్దాం. అప్డేట్ టేబుల్ నేమ్ అంటే స్టూడెంట్ అని ఉంది. స్టూడెంట్ సెట్ చేయాలి కదా, మనం ఒక వాల్యూని సెట్ చేస్తున్నాం. సో ఈ వాల్యూకి ఇక్కడ మనకైతే ఒక ఎర్రర్ వచ్చింది. ఏమంది? యు ఆర్ యూజింగ్ సేఫ్ అప్డేట్ మోడ్ అండ్ యూ ట్రై టు అప్డేట్ టేబుల్ వితౌట్ వేర్. అంటే అంటే మనం ఏదన్నా సేఫ్ అప్డేట్ ఇచ్చినప్పుడు అది మనం ట్రై చేస్తున్నాం అప్డేట్ చేయడానికి. అలాంటప్పుడు యూజ్ చేయాలా? ఎలాగా ఎర్రర్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఒక సింటాక్స్ ఉంటుంది, అదైతే మనం యాడ్ చేయాలి దీనికి. ఆ సింటాక్స్ వచ్చేసి 2 ఉంటాయి అన్నమాట. ఇదొక సింటాక్స్ అండ్ SQL 1 ఇలాగా సింటాక్స్ ఉంటుంది. సెట్ SQL సేఫ్ అప్డేట్స్, మనం సేఫ్ అప్డేట్లో పెట్టుకున్నట్టు ఈ సింటాక్స్ యూజ్ చేయాలన్నమాట. సో అలాంటి ఎర్రర్ వచ్చినప్పుడు ఇదైతే యూజ్ చేయండి. ఇది దీనికి ముందు యూజ్ చేయాలి. సో ఎక్కడైతే యూజ్ చేయాలి. ఇప్పుడైతే మనం రన్ చేద్దాం. రన్ చేసే ముందు ఒకసారి చెక్ చేసాం. ఓకే, బాగానే ఉంది. రన్ చేసాం. ఓకే, SQL సేఫ్ అప్డేట్ 0 rows are affected ఇక్కడ దాకా వచ్చింది కదా. సో ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే దీని ముందు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇది అయితే Ctrl+C ఇక్కడైతే పేస్ట్ చేయండి. ఇప్పుడైతే రన్ చేయండి. సో వచ్చింది చూడండి. ఏమొచ్చింది? మనం ముంబై సిటీ అప్డేట్ చేసాం. సిటీని అప్డేట్ చేసాం, అన్నీ ముంబై వచ్చేసింది చూడండి. మనం 5 నేమ్స్ ఇచ్చాం, 5 నేమ్స్కి ముంబై వచ్చేసింది. సిటీ అనేది అప్డేట్ చేసాం. సో అదనమాట అప్డేట్ అనే కీబోర్డ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిలీట్ కీవర్డ్. కమాండ్, కీబోర్డ్ కాదండి, కమాండ్. ఇప్పుడు డిలీట్ కమాండ్ వచ్చేసి ఏంటంటే ఇది అప్డేట్ అయిపోయింది ఇక్కడ దాకా. ఓకే, ఇప్పుడు డిలీట్ చేయాలనుకుంటున్నాను. డిలీట్ చేయాలనుకున్నాము, అది మనం ఎంటర్ చేయాలన్నమాట. డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్ కదా, స్టూడెంట్ క్యాపిటల్ వచ్చేస్తున్నాయి. SQLలో మనకి క్యాపిటల్ అన్న స్మాల్ అన్న రాసుకొచ్చండి. కేస్ సెన్సిటివ్ అనమాట SQL. సో ఇక్కడైతే నేను రాస్తున్నాను డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్ వేరే కండిషన్ ఇస్తున్నాను. స్టూడెంట్స్ అనేవాళ్ళు మార్క్స్ అనేవి 50 కంటే తక్కువ వచ్చిన వాళ్ళు తీసేద్దామని కండిషన్ రాశాను. సో ఇక్కడైతే సెట్ SQL సేఫ్ అప్డేట్స్ అయితే మనం ఇద్దాం. సో అప్పుడే మనకి వేరే కండిషన్ అయితే వర్క్ అవుద్ది అనమాట. సేఫ్ అప్డేట్స్ ఈక్వల్ టు 0 అయితే నేను
ఇస్తాను, 1 అన్న ఇచ్చుకోవచ్చు. సో దిస్ ఈస్ డిలీట్ సింటాక్స్ అండ్ కోడ్. ఇప్పుడైతే మనం చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ కదా, స్టూడెంట్. ఓకే, రన్ చేశాను. చూడండి, ఇక్కడైతే నేను ముందు ఒకసారి చూస్తున్నాను, ఉండండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. చూసారా, ఇప్పుడు మొత్తం 50 అనేవి స్టూడెంట్స్ తక్కువ ఉన్న మార్క్స్ అన్నీ డిలీట్ అయిపోయినాయి అక్కడ. ఇది డిలీట్ యొక్క యూజ్ అనమాట. దిస్ ఈజ్ అబౌట్ డిఎంఎల్ కమాండ్స్. ఇప్పుడైతే టీసీఎల్ కమాండ్స్ చూద్దాం. టీసీఎల్ కమాండ్స్ అనేవి 2 ఉంటాయండి, కమిట్ అండ్ రోల్ బ్యాక్. కమిట్ అండ్ రోల్ బ్యాక్ ఏంటంటే, కమిట్ అనేది మనకి పర్మనెంట్గా ఒక టేబుల్ అనేది పర్మనెంట్గా క్రియేట్ అవ్వడానికి కమిట్ అనేది యూజ్ చేస్తాం. సో ఆ కమిట్ అనేది ఎలా ఇచ్చాలో చెప్తాను తర్వాత. ఇప్పుడు రోల్ బ్యాక్ అంటే ఏంటంటే, రోల్ బ్యాక్ అనేది మనం డిలీట్ చేసిన టేబుల్ మళ్ళీ రికవర్ అవ్వడానికి రోల్ బ్యాక్ అనేది యూజ్ చేస్తాం. మొత్తం మళ్ళీ ఏదైతే ఇన్ఫర్మేషన్ డిలీట్ అయిందో దాన్ని రోల్ బ్యాక్ అయిపోద్ది. ఇప్పుడు ఎలా ఇవ్వాలో చూద్దాం. అది కమిట్ అనేది ఎలాగ ఇవ్వాలండి, అది ఎలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ రోల్ బ్యాక్ కూడా అలాగే ఇవ్వాలి. సో ఇలాగా సింటాక్స్ అనేది ఎలా రాయాలన్నమాట కమిట్కి రోల్ బ్యాక్కి. సో ఇక్కడ దాకా నేనైతే వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడితో నేనైతే వీడియో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వేరే టాపిక్తో అయితే కలుద్దాం. సో ఇంతవరకు వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో